హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గట్టిపప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నా స్టైల్లో నేనైతే ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న సొరకాయ, ఎల్లిపాయ పేస్ట్, కలేమాకు, ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగానే 4 టమాటాలు వేసి కందిపప్పునైతే ఉడకపెట్టేసుకొని ఉంచేసుకున్నానండి. నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జుని తీసేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పెట్టేసుకున్నానండి నేనైతే. ఎందుకంటే దేవిన నూనె ఉండే అదే కాడాయి అట్లనే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలు ఆడుతున్నాయి. కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కలేమాకు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. దొడ్డు బొడుగు దంచేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను నేనైతే. ఇంకొకసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెత్తగడిపోతాయండి సొరకాయ ముక్కలు అయితే. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. ఆ లోపల మనం పప్పు ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, అది మెత్తగా చేసుకోవాలండి. ఒకసారి ఇట్లా పప్పు గుత్తి తీసుకుని అయినా సరే మెత్తగా ఉడికితే చెంచాతో ఇట్లా అనుకుంటే సరిపోతుంది. చూద్దామండి. ఇప్పుడు చూడండి మెత్తగొడ్డాయి. ఇంకొకసారి ఇలా కలిపేసుకొని సాల్ట్ వేయడం వల్ల తొందరగా ముక్కలు అయితే మెత్తగా పడతాయండి. ఇప్పుడు అందులోకి తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకొకసారి బాగా కలిపేసుకొని చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకున్నాం కదండి చిక్కగా, ఇది ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి. చూడండి ఉడికిపోయింది. మనకు పిల్లలు తినకపోతే సొరకాయ కర్రీ అంటే తినరు కదా, ఇలా చేసి పెట్టొచ్చండి. చాలా బాగా తింటారు పిల్లల గిట్టంగా, ఇష్టంగా తింటారు. మనం సొరకాయ కర్రీ ఇలాగ అనేసి పిల్లల గిట్టంగా అనిపించకుండా ఉంటుందండి. ఓన్లీ పప్పు తింటే, ఓన్లీ పప్పు తింటే గిట్టంగా పిల్లలకి వేడి అవుతుందండి కందిపప్పు. ఇలా చేసి పెడితే చల్లదనం గిట్టంగా ఉంటుంది, హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి సొరకాయ అయితే. ఇప్పుడు పిల్లలకి సొరకాయ ఉన్నాయని గిట్టంగా తెలియదండి. ఇప్పుడు ఇలా చేసి పెడితే ఇప్పుడు ఇందులోకి లాస్ట్కి ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది మీదికించి వేసుకుంటే కొద్దిగంతా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేను. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి పప్పుని. చూడండి పప్పు అయితే ఉడికిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి నేనైతే ఇలా చేసుకుంటానండి సొరకాయ పప్పు అయితే. రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకోవాలండి.
చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు అయితే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.